తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి ఎవరైతే అల్లుడు జగదీశ్వర్ రెడ్డి ఉన్నారో వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికీ కొన్ని మిస్టరీగానే మిగిలిపోయినాయి. ముఖ్యంగా కొడుకును కోల్పోయిన ఆ తండ్రి ఏం కోరుకుంటున్నారు, ముఖ్యంగా తన కొడుకు సంబంధించిన కుటుంబం మొత్తం ఇప్పుడు కనపడకుండా పోయింది. దీనికి సంబంధించి ఏ రకమైన న్యాయం ఆయన కోరుకుంటున్నారో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన ప్రధానమైన ఇష్యూ ఏమంటున్నారు మీకు దీనికి సంబంధించి? కానీ కుటుంబం మంచిదని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసాం. మొత్తానికి చేస్తే కుటుంబం సంసారం బాగా జరుగుతుంది. ఈ మయంగా సాదిక్ ఖాను ఎంటర్ అయ్యి మొత్తం మీద చాలా విధంగా బాధ పెట్టినట్టు ఎవరు చెప్పలేదు. మా అబ్బాయి కూడా చెప్పలేదు, మా కోడలు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కానీ మా కోడలు సాదిక్ ఖాన్ చేసిన పని ఎంత ఘోరమైన తెలియదు. అతన్ని చాలా చెయ్యాలి. కానీ మేము చాలా బాధల్లో ఉన్నాం మొత్తం మీద. మా కోడలు చేసిన దానికి సాదిక్ ఖాన్ చేసిన పని చాలా ఘోరం. కానీ మేము ఏజీ హాస్పిటల్ 23 రోజులు ఉన్నాము. 23 రోజులు ఉన్నా కూడా తర్వాత ఫిజియోథెరపీ తీసుకెళ్తే నేను కూడా రూమ్లో పడుకుంటానంటే మీరు వద్దని మామయ్య గారు అత్తయ్య గారు మీరు వెళ్ళిపోండి మొత్తానికి అని చెప్పేసి 10 గంటల దాకా మేము ఉన్నాం. తర్వాత 2 గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయి గట్ట ఏం మాట్లాడతలేదు అని చెప్పేసి అంటే దానికి ఏంటి నేను చెప్పలేకపోతున్నాను కదా. ఇలాగ సాదిక్ ఖాన్ వచ్చాడా ఏం పెట్టా తెలియదు కదా. సాదిక్ ఖాన్ వచ్చి ఉంటాడు మొత్తానికి. వాడి చెల్లెళ్ళు కూడా చాలా తప్పు అని చెప్పేసి సాదిక్ ఖాన్ చాలా మంచివాడని చెప్పేసి అంటుంటే వాళ్ళు మనుషులా ఏంటి నాకు అర్థమవుతలేదు మొత్తానికి. వాళ్ళ ఇంటికి వచ్చి మా కోళ్ళు వచ్చి నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి అడుగుద్దా? దేవతైనా అడుగుద్దా? అది కాబట్టి సాదిక్ ఖాన్ 2 పెళ్ళిళ్ళు అయినాయి. సార్ అసలు మీ అబ్బాయి ఆరోగ్యంగా ఉంటాడు కదా, సడన్గా ఒక్కసారిగా అనారోగ్యం పాలు ఎందుకు అయ్యాడు అనుకుంటున్నారు? దాని సమస్య మాకు చెప్పలేదు. స్లో పాయిజన్ ఇచ్చాడని చెప్పేసి మాకు చెప్పలేదు. అది స్లో పాయిజనే. మేము ఏదో వైరస్ అని చెప్పి మేము తిరిగాం. కానీ స్లో పాయిజన్ చచ్చిపోయి కూడా ఏది ఇచ్చిందో మాకు తెలియదు. సడన్గా 10 గంటలకి దాకా మేము ఉన్నాం. 2 గంటలు ఫోన్ అంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు మొత్తానికి. 23 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. 5 రోజులు కాకినాడ, 23 రోజులు ఏజీ హాస్పిటల్. డిశ్చార్జ్ అయింది. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ తీసుకెళ్ళాం. 10 గంటలకు మాట్లాడుతున్నాడు. సూప్ కూడా తాగాడు. మరి 2 గంటలకంటే సాదిక్ ఖాన్ వచ్చి మొత్తం ఇద్దరు కలిపి చంపేయారా అని చెప్పేసి మాకు ఒక అభిప్రాయం. అది ఈ మొత్తం ఘటనలో సాదిక్ ఖాన్ కుటుంబం, సాదిక్ ఖాన్తో పాటు మీ కోడలు కూడా ఉన్నారు అనుకుంటారు మీరు అని అనుకుంటున్నాను. లేకపోతే ఇంతవరకు రాదు కదా అసలు మాకు. అది కుటుంబంలో ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది, ఒక వ్యక్తి వేధిస్తున్నాడు కుటుంబం. మా కోడలు కానీ సౌజన్య కానీ మా అబ్బాయి కానీ ఎప్పుడు ఏం చెప్పలేదు. ఎవరిని ఎలా సైడ్స్ పెట్టాలని చెప్పేసి మా కోడ తెలివిగా ఆలోచించింది మొత్తం మీద. మా అబ్బాయిని నన్ను ఎడదీసింది. ఎడదీస్తుంటే మేము అర్థం తిరుగుతూ ఉంటాం. ఇస్తే మా వస్తాయి కాదు గమ్మని వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తాం ఏంటి మా కోళ్ళు. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి సాదిక్ ఖాన్ని తగిలినప్పటి కాంచి మొత్తానికి మా కుటుంబాన్ని నాశనం చేసింది. నేను అత్తమాను నేను కాకినాడ వారానికి 10 రోజులకి మా మనం చూస్తే వెళ్తూ ఉంటాను. వెళ్ళి కూడా స్కూల్కి ఇబ్బంది తర్వాత వెళ్ళిపోతారా మామయ్య గారు అని చెప్పండి. ఏంటి జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత, జగదీశ్వర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా అసలు మీకు ఏ సమాధానం చెప్పారు? దాదాపు 2 నెలల పాటు మధ్యలో గ్యాప్ ఉందన్నారు కదా, ఏం జరిగింది? మా అబ్బాయి ధనకారకం అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలల్లో గుమ్మం దాటాలి. గుమ్మం దాటే వద్దకి ఒక అరగంటలో వెళ్ళిపోయింది మొత్తానికి. కనీసం అంటే రోజైనా ఉండాలి కదా. ఒక అరగంటలో వెళ్ళిపోతాను మామయ్య గారు అత్తయ్య గారు వెళ్ళిపోతారని చెప్పి గుమ్మం దాటి వెళ్ళిపోతాను ఏంటి. ఆ తర్వాత కూడా తేడా ఉంది, ప్రవర్తనలో అయితే తేడా ఉంది, చాలా తేడాగా ఉంది. గుమ్మం దాటి వెళ్ళిపోయిన తర్వాత అరగంటలో వెళ్ళిపోతాం ఏంటి. ఇప్పుడు కనీసం అంటే ఓ రోజు ఉంటుందేమో అని చెప్పి మేము అనుకున్నాం. లేదు, గబగబ కారు ఎక్కేసి వెళ్ళిపోయింది. సో దీనికి సంబంధించి సాదిక్ ఖాన్ ఇప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిని కూడా తీవ్రంగా వేధించాడు, కుటుంబాన్ని వేధించాడు, అది తట్టుకోలేకే వాళ్ళు ఆత్మహత్య. అది మా సౌజన్య వచ్చి ప్రతి 2 రోజులకి 3 రోజులకి వచ్చి కొట్టివాడు అంటే డబ్బులు అడిగేవాడు అంటే మొత్తానికి ఏదించేవాడు. చాలా మాకు చెప్పలేదు ఎవరని. కానీ నౌకరాయి కుటుంబాన్ని కూడా కుట్టుంటాడు.
కుటుంబం వల్ల నూకరాజు కుటుంబం అది పేట తాళం కూడా సాదిక్ దగ్గర ఉందని చెప్పి తెలిసింది మాకు. ఒక తాళం నూకరాజు ఇంటిది ఒకటి నూకరాజు దగ్గర, ఒకటి సాదిక్ దగ్గర ఉందని చెప్పి తెలుస్తుంది. ఒకటి తెలుస్తుంది. అంటే అంత అజమాయిషీ చేసి వాళ్ళు అయితే కుటుంబాన్ని చేతిలోకి తీసుకున్నారు. మొత్తం కుటుంబాన్ని చేతిలో తీసుకున్నాం. మాకు చిన్న గౌరీ అని చెప్పలేదు కదా. సరే, ఆఖరి నిమిషం దాకా మీకు వీళ్ళు సూసైడ్ చేసుకునేవారు మీకు తెలీదా? అస్సలు తెలియదు. ఆ రోజు తెల్లారి గట్ల ఈ రోజున గోదావరి బ్రిడ్జ్ మీద దూకేసినప్పుడు పోలీస్ స్టేషన్ సిఐ గారు ఫోన్ చేశారు. చేస్తే 3 గంటలు ఫోన్ చేసి తెల్లగట్ల అంటే ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి మీరు కంగారు పడితే భాస్కర్ రెడ్డి గారు అంటే మీరే కదా అని చెప్పేసి అన్నారు. తర్వాత నూకరాజు గారు ఏమవుతారని చెప్పేసి అంటే మా ఏంకుడు అని చెప్పేసాను. మీరు పొద్దున్న కొంచెం ఆశగా వచ్చినా పర్లేదు మొత్తం మీద అని చెప్పి అంటే పెట్టేశారు. మళ్ళీ లాగానే మనం వచ్చి మొత్తానికి ఫోన్ చేస్తే అలా కాదండి, నాకు హార్ట్ పేషెంట్, నూకరాజు హార్ట్ పేషెంట్, నాకు ధైర్యంగా ఉంటాను చెప్పండి అంటే చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పేసాను. అప్పుడు గబగబా మళ్ళీ వెమ్మటే 3 గంటలకి మోటార్ సైకిల్ తీసుకుని 20 నిమిషాలు వెళ్ళిపోయాను. సార్ ఏంటంటే విషయం చెప్పండి అని చెప్పి సిఐ గారిని అడిగాను. ఏం లేదు కూర్చోండి మంచిలు తాగి మొత్తం మీద 4 మీ మనవడు, కోడలు, ఎంకుడు, వ్యాపారాలు గోదావరిలో దూకేశారని చెప్పి అన్నారు. మీ లక్కీగా మీ అదృష్టం బాగుంది మొత్తం మీద మీ మనవడు ఈదుకుంటా కొట్టుకొచ్చాడు. మేము లాడ్జీలో తీసుకొని పెట్టాం, పెద్ద సెక్యూరిటీ పెట్టేసాను. అప్పుడు నేను మా మనవాడి దగ్గర నేను వెళ్ళాను. అప్పుడు తర్వాత నుంచి అంతా తెలుసుకున్నది మొత్తం. ఫైనల్ ఇంటెన్షన్ సాదిక్ ఖాన్ అనేవాడు ఒకవైపు ఆ కుటుంబాన్ని తన చేతిలోకి తీసేసుకున్నాడు. సైకో ఈ ఈ ఈ పిల్లాడి ద్వారా ఆ పిల్లాడు తన హ్యాండ్ ఓవర్లో ఉంచుకుని తన ప్రాపర్టీ కూడా లాక్కునే ప్రయత్నం చేశాడు. అసలు అంటే మీ దగ్గర కూడా ఆ రకమైన థ్రెట్ వచ్చే అవకాశం ఉంది కదా? కుర్రోడు పెట్టి అక్కడి నుంచి గొడవ వచ్చింది కదా మీకు. ఈ విషయం నాకు తెలియదు మొత్తానికి. మా అబ్బాయి చనిపోయిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అది ఫైనల్గా అంటే అతను చేసే పని ముందు ఆ కుటుంబాన్ని చేతిలోకి లాగేసుకున్నాడు, ఆ అమ్మాయిని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు తర్వాత జగదీశ్వర్ రెడ్డి చనిపోయారు. ఇప్పుడు మొత్తం అంతా అతని చేతిలో ఉంది కదా. తద్వారా టార్గెట్ మాదే, నెక్స్ట్ టార్గెట్ మాదే అని మేము భావిస్తున్నాం మొత్తాన్ని. అది సో మీరు ఇప్పుడు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ముఖ్యంగా పిల్లాడికి సంబంధించి కానీ జరిగిన సంఘటనకు సంబంధించి కానీ మీరు ఇప్పటికీ కంప్లైంట్ చేశారు కదా, ఏ రకమైన న్యాయం కోరుకుంటున్నారు? వాడిని శుభ్రంగా మొత్తానికి అన్ని రకాల కేసులు పెట్టేసి ఒక సైకోని మొత్తానికి ఒక రెండు రోడ్డు మీద అందరిని కాకేసి గురి తెస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. పిల్లాడి భవిష్యత్తు ఏంటి, అసలు ఏ రకమైన సహాయం ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పిల్లాడికి అందాల్సి ఉంటుంది? ప్రభుత్వం ద్వారా మాకేం అవసరం లేదు, మొత్తానికి మేము చదివించుకుంటామని. గవర్నమెంట్ ఏమైనా సెక్యూరిటీ ఇచ్చిందా మీ మనోడికి సంబంధించి? సెక్యూరిటీ అడిగితే సెక్యూరిటీ సిఏ గారు మా స్పందించలేదు మొత్తాన్ని. ఇప్పుడు దగ్గర పోలీసులు ఉంచడం కానీ ఏ రకమైన ఏమీ లేదు మాకు. ఇప్పుడు సాదిక్ ఖాన్ పోలీసులకు దొరికాడు, మీరేం కోరుకుంటున్నారు? ఉరి తీయాలని చెప్పేసి అన్నా కదా. మొత్తం వాడి దగ్గర ఉన్న మా పాత్రంతా లాక్కుని మొత్తానికి వాడిని ఉరి తీయాలని అనుకుంటున్నాను. అది దానికి భాస్కర్ రెడ్డి ఆవేదన అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే తన బిడ్డను కోల్పోవడంతో పాటు అతనికి సంబంధించిన కుటుంబం కూడా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ చిన్న పిల్లాన్ని కాపాడుకుంటూ ఈ జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరైతే కారణం ఉన్నాడో ఆ సాదిక్ ఖాన్ని ఖచ్చితంగా ఉరి తీయాలని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయనతో పాటు అనేక మంది కోరుకుంటుంది కూడా ఇదే అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. రావులపాలెం నుంచి విజయలక్ష్మి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.